శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచలవారి ఆధ్వర్యంలో శ్రీ శారదాదేవి 172వ జయంతి ఉత్సవాలు స్థానిక స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఘనంగా నిర్వహించినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గోవింద్ రెడ్డి తెలిపారు. ముందుగా స్వామి వివేకానంద సేవాశ్రమంలోని చిన్నారులతో కలిసి మెట్టు గోవింద్ రెడ్డి శారదాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెట్టు గోవింద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శ్రీ శారదామాతను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఆమె చేసిన సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని జీవన విధానం కొనసాగించాలని కోరారు. తప్పు చేసిన వారిని క్షమించి వారిని మంచి మార్గంలో సేవా మార్గంలో నడిపించాలని శారదామాత చెప్పినటువంటి సూక్తులను ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. దివ్యజనని శ్రీ శారదాదేవి గారి 172వ జయంతి. సాక్షాత్తు కలియుగంలో సీతాదేవి, కేదాయుగంలో సీతాదేవి, కలియుగంలో శారదాదేవిగా అవతరించింది. భగవాన్ శ్రీ రామకృష్ణ ధర్మపత్నిగా శారదాదేవి చేసిన సేవలు చాలా అమూల్యం. భగవాన్ శ్రీ రామకృష్ణ శారదామాతను సాక్షాత్ కాళికామాతగా చేరించి ఆమెలోనే ఆ యొక్క ఆదిపరాశక్తి గుర్తించుకున్న మహానుభావులు శ్రీ రామకృష్ణ పరమహంస. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస కోసం ఎంతమంది భక్తులు డైలీ వచ్చేసేవారు. ఆ వచ్చిన వారందరికీ శ్రీ శారదామాత భోజనాలు పెట్టి వారికి ఎన్నో పరిచర్యలు చేసేది మా తల్లి. ఆ తల్లి పడ్డ కష్టాలు అన్నీ కాదు. ఆ యొక్క పేద ప్రజల కోసం, రామకృష్ణ పరమహంస కోసం వచ్చేటువంటి భక్తుల కొరకు ఆమె ఎన్నో సేవ చేసేది. అట్లనే స్వామి వివేకానంద కూడా అనేక సందేశాలు ఇచ్చి ఆమె ఎన్నో సేవ చేసింది. ఎవరు కూడా మనకి పరాయి వారు కాదు, అందరూ కూడా మా సోదరులాగా భావించి అందరిలో కూడా ఆ భగవంతుని దర్శించుకోవాలని చేసేటువంటి తల్లి శారదాదేవి. వీరందరూ కూడా విద్యార్థులుగా ఆ యొక్క శారదాదేవి చేసేటువంటి సేవలని, ఆమె స్ఫూర్తిని మీ జీవితంలో కొనసాగిస్తారని ఈరోజు చేస్తూ ఉన్నాం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ శారదాదేవి 172వ జయంత్యోత్సవాన్ని స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను.